एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गणेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि। వినాయక చవితి సందర్భంగా నేను ఇంట్లోనే ఈజీగా చాక్లెట్ కాంపౌండ్తో ఏ విధంగా ఈ చాక్లెట్ గణేష్ని తయారు చేసుకోవచ్చు అన్నది ఈరోజు వీడియోలో మీకు నేర్పిస్తాను. వెల్కమ్ టు మై ఛానల్ ఎం బేక్స్ అండ్ వ్లాగ్స్. మనకి ముందుగా కావాల్సింది ఈ మౌల్డ్ అనమాట. ఎందుకంటే షేప్ రావాలి కదా దేవుడిది. ఈ మౌల్డ్ అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఈరోజు నేనైతే డార్క్ కాంపౌండ్ని యూజ్ చేస్తున్నాను. మీరు మిల్క్ కాంపౌండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కొద్దిగా లైట్ కలర్ వస్తుంది. కాంపౌండ్ మేము యూజ్ చేయము అనుకుంటే ఇలా రియల్ చాక్లెట్ని యూజ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు మీకు ఈజీ పద్ధతిలో నేను చాక్లెట్ని మెల్ట్ చేయడం అనేది చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాక్లెట్స్ని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఒక వీడియో ఉంది. ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తే మటుకు ఒకసారి ఆ వీడియో చూడండి. చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఆ వీడియోలో నేను చెప్పున్నాను. ఇక్కడ మీకు ఈజీగా కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కాంపౌండ్ చాక్లెట్ని మెల్ట్ చేయడానికి మనం డబుల్ బాయిలింగ్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. మీరు మైక్రోవేవ్లో అయినా సరే మెల్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డబుల్ బాయిలింగ్లోనే మెల్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఇక్కడ కొన్ని పాయింట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. కింద కొన్ని వాటర్ మాత్రమే వేసుకోవాలి. పైన పెట్టిన గిన్నె కొద్ది పెద్ద సైజు తీసుకోండి. ఎందుకంటే అలా వాటర్ అన్నది మీకు మరుగుతున్నప్పుడు ఆ వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఈ కాంపౌండ్లో పడింది అనుకోండి, అంతే, మొత్తం చాక్లెట్ కాంపౌండ్ అంతా పాడైపోతుంది అంటే ఇలా మెల్ట్ అవ్వదు, గట్టిగా రాయిలాగా అయిపోతుంది, అంటే ఒక ముద్దలాగా అయిపోతుంది అనమాట. అలా అవ్వకూడదంటే మీరు దగ్గరే ఉండి నెమ్మదిగా ఇలా కదుపుతూ ఉండండి. అప్పుడు ఈజీగా ఇలా మెరుస్తున్నట్టుగా మనకి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. చాలామంది ఇందులో ఇంకా ఏదైనా యాడ్ చేయాలా అంటే ఆయిల్ అయినా యాడ్ చేయొచ్చా, మిల్క్ అయినా యాడ్ చేయొచ్చా, లేదు అంటే క్రీమ్ యాడ్ చేయనా అని చెప్పి చాలామంది మెసేజ్ చేసి అడుగుతూ ఉంటారు. అసలు ఏమీ యాడ్ చేయక్కర్లేదు. కొంతమంది షుగర్ యాడ్ చేయనా అని అడుగుతున్నారు. ఆల్రెడీ ఇందులో షుగర్ ఉంటుంది. అసలు మీరు ఏమీ యాడ్ చేయక్కర్లేదు. నేను చూపించినట్టుగా మెల్ట్ చేస్తే సరిపోతుంది అనమాట. నేను ఆ మౌల్డ్ని ముందుగానే క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లో ఇలా చాక్లెట్ అంతా వేసేస్తున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసింది అయితే 2 బార్స్ని యూజ్ చేశాను. మీకు ఏదైతే చూపించానో ఆ రెండింటిని మెల్ట్ చేయడం జరిగింది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ సైజుకి నాకు 2 బార్స్ అన్నవి పట్టిందనమాట. ఒక్కసారి ఇలా నేను చూపిస్తున్నట్టుగా ట్యాప్ చేయండి, ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతుందనమాట. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. డీప్ ఫ్రిడ్జ్లో కాదండి, కిందన ఉంటుంది కదా, ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక అరగంట పాటు వదిలేయండి. అస్తమాను డోర్ ఓపెన్ చేసి అయిందా లేదా అన్నది చూడొద్దు. బాగా మనం లోపల కూల్ అవ్వడానికి వదిలేస్తే ఇలా మీకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఎంత బాగా అంటే ఎక్కడ కూడా మీకు చాక్లెట్ అనేది లేకుండా సెట్ అయిపోయింది. స్వామి పర్ఫెక్ట్గా నీ షేప్ అనేది రావాలి అని చెప్పి కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని కూడా కోరుకున్నాను. చాలా ఆనందంగా అనిపించింది ఇలా మౌల్డ్లో నుంచి స్వామిని చూడగానే. ఎక్కడా కూడా బ్రేకేజ్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఎంత అందంగా ఉన్నారో మన బొజ్జ గణపయ్య, మీరే చూడండి. చాలా పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది ఉంది, ఎక్కడ షేప్ అవుట్ అవ్వలేదు. చాలా అంటే చాలా బాగుందండి. చాక్లెట్ గణేశాని నేను కూడా ఇదే ఫస్ట్ టైం తయారు చేయడం. నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఈ గణేశాని ఏ విధంగా నిమజ్జనం చేయడం కూడా నేను లాస్ట్లో చెప్తాను, మీరు వినండి. నేను ఇప్పటిదాకా పడుకోబెట్టే కదా చూపించాను, ఇప్పుడు ఇలా స్టాండింగ్ పొజిషన్లో చూపిస్తున్నాను. చాలా పర్ఫెక్ట్గా స్టాండ్ అయింది కూడా. ఇక్కడ మీరు చూస్తున్నవి స్వామివారి అలంకరణ కోసం తయారు చేశాను ఫాండెంట్తో. ఈ ఫాండెంట్ కూడా ఏ విధంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అన్నది కూడా మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ చూడండి, స్వామివారి వాహనమైన మూషికాన్ని కూడా నేను తయారు చేశాను. చాలా క్యూట్గా ఉంది కదా. నేను యూజ్ చేసిన మౌల్డ్స్ అయితే ఇవి.
అక్కడ మీకు హారంలాగా కనబడుతుంది కదా, స్వామివారికి వేద్దామని చెప్పి నేను తయారు చేసుకొని ఉంచుకున్నాను. సెట్ అయితే వేస్తాను, లేదు అంటే పక్కన పెట్టేస్తాను. తర్వాత అక్కడ మీరు చూస్తున్నారా, స్వామివారికి ఇష్టమైన ఉండ్రాలను కూడా తయారు చేశాను. అందుకే కలర్ అనేది మార్చలేదు, వైట్గానే ఉంచుకున్నాను. ఇప్పుడు గణపయ్యకి మీరు ఏదైనా డెకరేషన్ లాగా చేయాలి అనుకుంటే మటుకు ఇలా మీకు గోల్డ్ డస్ట్ లేదు అంటే సిల్వర్ డస్ట్ అని చెప్పి దొరుకుతాయి. నేను యూజ్ చేస్తుంది అయితే మ్యాజిక్ కంపెనీది యూజ్ చేస్తున్నాను. దీనిని మీరు లిక్విడ్ లాగా తయారు చేయడానికి వాటర్ అయితే యూజ్ చేయకూడదు. ఎవోప్రెక్స్ అని చెప్పి ఇలా దొరుకుతుంది, దాన్ని యూజ్ చేయండి. ఒకవేళ ఇది లేదనుకోండి, లెమన్ జ్యూస్ అయినా సరే యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా కొద్దిగా యాడ్ చేసుకొని ఒక్కసారి ఇలా కలపండి. మీకు సరిపోయింది అంటే ఓకే, లేదు అంటే ఇంకా కొద్దిగా ఎవోప్రెక్స్ అనేది యాడ్ చేసుకొని కొద్దిగా వాటరీ కన్సిస్టెన్సీలో మీరు తయారు చేసుకొని మీరు ఎక్కడైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో దానికి అప్లై చేసుకోవచ్చు. చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. నేనైతే ముందుగా ఫ్లవర్స్కి అప్లై చేస్తున్నాను. బాగా గోల్డ్గా కావాలంటే ఎక్కువ అప్లై చేయండి, లేదు లైట్ లైట్గా చాలు అనుకుంటే ఇలా అప్లై చేస్తే సరిపోతుందన్నమాట. ఈ గోల్డ్ డస్ట్లో చాలా కంపెనీస్ ఉంటాయి, మీకు ఏది కంఫర్ట్గా ఉంటుందో ప్రైస్ అన్నది చూసుకొని కొనుక్కోండి. నేనైతే ఫస్ట్ నుంచి ఇలా మ్యాజిక్ కంపెనీదే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా వేరే కంపెనీకి అయితే నేను షిఫ్ట్ అవ్వలేదు. అదే నాకు బాగుంది, కొద్దిగా కాస్ట్లీగా ఉన్నా సరే బాగుందన్నమాట, అందుకే అదే కొంటూ ఉంటాను. వీడియోస్ పెట్టి దాదాపు ఛానల్ అయిపోయింది, ఎందుకు పెట్టట్లేదని చెప్పి మెసేజెస్ అయితే చేశారు. నేను వైజాగ్ వెళ్ళేసి వచ్చాను. తర్వాత కొద్దిగా ఇంట్లో పనులు కూడా బాగా ఉన్నాయి, అవన్నీ చూసుకునేసరికి నాకు వీడియోస్ చేయాలనిపించలేదన్నమాట. నిజంగానే చేయాలనిపించలేదు. ఎందుకంటే మనది కేక్ ఛానల్ అయిపోవడం వల్ల నేను అస్తమాను కేక్స్ చేసి ఎవరు తింటారు, మేమే తినాలి. అవి తిని తిని మేము లావ్ అయిపోతున్నాం అనమాట. అందుకోసమే కొద్దిగా మెల్లమెల్లగా చేసుకుంటే సరిపోతుంది అని చెప్పి వీడియోస్ అనేవి తగ్గించడం జరిగింది. కానీ కొంతమంది అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది, మీ ఛానల్ ఉందా, లేదా మీ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం అయ్యి మీరు వీడియోస్ చేయట్లేదా, ఎందుకు, రీజన్ ఏంటి అని చెప్పి నేను రీజన్ అయితే వాళ్ళకి చెప్పానండి. ఛానల్కి అయితే ఏం అవ్వలేదు, నేనే నా లేజీతో వీడియోస్ పెట్టట్లేదు అంతే. మెయిన్గా నా ఉద్దేశం ఏంటంటే మనం చేసే పనికి ప్రతిఫలం అనేది ఉంటేనే అక్కడ ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు యూట్యూబ్ నుంచి అయితే అంత ప్రతిఫలం అయితే ఉండదు, అందుకే దీని మీద అంత ఇంట్రెస్ట్గా లేదు. కానీ నేను వీడియోస్ చేసేది ఎందుకు అంటే మీ అందరి కోసం. మీ అందరూ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, మీ అందరి కోసమే నేను ఓపిక తెచ్చుకొని వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట. మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి సిస్టర్స్, మీరందరూ చక్కగా ఆ లాస్ట్ వీడియోస్ అన్నవి చూసి పర్ఫెక్ట్గా ట్రై చేయండి. చాలామంది ట్రై చేస్తున్నారు, హ్యాపీగా ఇంట్లో నుంచి బేకింగ్ అనేది చేస్తున్నారు. ఒకవేళ సేల్స్ చేయకపోయినా మీ పిల్లలకంటూ పెట్టుకుంటున్నారు కదా, అది సంతోషం కదా. చాలా అమౌంట్ అనేది మీ ఇంట్లో వాళ్ళకి మీరు తగ్గిస్తున్నారు, అది మీకు తెలియకుండానే చేసే పని అది. చాలామంది ఇంట్లో నుంచే ఏదైనా తయారు చేసుకోవాలి, కొద్దిగా గొప్ప అమౌంట్ రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు ఫస్ట్ చాక్లెట్ బిజినెస్ నుంచి స్టార్ట్ చేయండి. మన ఛానల్లో ప్రతి రెసిపీస్ ఉంటాయి, మీకు మిల్లెట్స్తో కూడా రెసిపీస్ ఉంటాయి. ఒకసారి చూసి ట్రై చేయండి, ఎందుకంటే చాలామంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు కదా, వాళ్ళందరికీ తెలియడం కోసం అని చెప్పి నేను ఇలా పదే పదే చెప్తున్నాను. ఇక్కడ నేను గోల్డ్ పెయింట్ అనేది మొత్తం విఘ్నేశ్వరుడికి అంతా వేయట్లేదు, ఎక్కడైతే హైలైట్స్ లాగా నాకు కావాలి అనుకుంటున్నానో అక్కడ మాత్రమే ఇలా టచ్ లాగా ఇస్తున్నాను అనమాట, ఎక్కువగా కూడా వేయట్లేదు. ఇందులోనే మీకు సిల్వర్ కలర్ కూడా ఉంటుంది, దానిని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. కొద్దిగా సిల్వర్ టచ్ అన్నది వస్తుందన్నమాట. ఫాండెంట్తో తయారు చేసుకున్న ఫ్లవర్స్ని విఘ్నేశ్వరుడు పాదాల దగ్గర నేను పెడుతున్నాను. ఇక్కడ నేను విఘ్నేశ్వరుని ఒక బాక్స్ లాంటిది తీసుకొని దాంట్లో ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే పూజ చేసేటప్పుడు ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇలా సెట్ చేసుకోండి మీరైనా సరే. ఇలా బాక్స్లో పెట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్నవన్నీ కూడా మనం సెట్ చేసేసుకోవాలి అంతే. రేపటికి పూజకైతే నా చాక్లెట్ గణేష రెడీ అయిపోయారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను ఎప్పుడూ ఇలా తయారు చేయలేదు, ఇదే మొదటిసారి. ఒకసారి అయితే ఫాండెంట్తో తయారు చేశాను, అది మామ్స్ మ్యాజిక్ ఛానల్లో ఉంటుంది, మా బాబు తయారు చేశాడు. మరొకసారి పసుపుతో చేశాము,
ఇప్పుడైతే ఇలా చాక్లెట్‌తో చాలా అంటే చాలా మనసుకి హ్యాపీగా అనిపిస్తుంది. నాకిలా దేవుడి మీద మనం తయారు చేసినవన్నీ పెడుతూ ఉన్నప్పుడు. దీనిని సేల్ చేయాలంటే మేము ఎంతకు సేల్ చేయాలని చెప్పి ఇప్పుడు కామెంట్స్‌లో అడుగుతారు. సో సారీ అండి, నన్ను అడగొద్దు. ఎందుకు అంటే దేవుడిని నేను ఇంట్లో పూజ కోసం తయారు చేస్తున్నాను తప్ప సేల్స్ కోసం అయితే కాదు. నేనైతే సేల్ చెయ్యను. మీరు ఎంతకు సేల్ చేస్తారు అంటే నాకు ఐడియా కూడా సమంగా లేదు. ఎందుకంటే బయటనైతే 400-800 రేంజ్ అయితే ఉన్నాయి. మీరు ఎంత పెట్టారు అన్నది చూసుకొని మీరు సేల్ చేసుకోండి. సరేనా? అంతేనండి. మన చాక్లెట్ గణేష అయితే రెడీ అయిపోయారు. మీరు నేను తయారు చేసిన వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కూడా కిందన కామెంట్ చేసి చెప్పండి. ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే ఎంతమంది చూస్తున్నారన్నది, ఎంతమందికి నచ్చింది అన్నది మీరు చేసే లైక్‌ని బట్టి నాకు తెలుస్తది. నేను ఇక్కడైతే పూజ చేయడానికి మనం అక్షింతలు గాని, పువ్వులు గాని యూజ్ చేస్తాం గదా! అందుకే ఇక్కడ నేను అక్షింతల రూపంలో షుగర్ బాల్స్‌ని యూజ్ చేస్తున్నాను. భలే అనిపించింది నాకైతే. మొదట్లో నేను పాడిన పాటలో ఏదైనా తప్పుంటే క్షమించండి. నేను తయారు చేసిన ఈ చాక్లెట్ బుచ్చి గణపయ్య మీకు నచ్చితే మటుకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా షేర్ చేయాలి అని అనిపిస్తే ఒక్కసారి షేర్ చేసి తెలియచెప్పగలరు. ఇంకా ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.